మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. సదర్ ఫోటో ఆమె అభిమానులను ఒకంత ఆందోళనకు గురిచేసింది. మీరు త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ లావణ్య త్రిపాఠి ఏం పోస్ట్ చేశారంటే, ఆమె తన కాలికి గాయమైనట్లు తెలిపారు. గాయం కారణంగా ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారట. కొన్ని రోజుల క్రితం లావణ్య త్రిపాఠి ప్రమాదానికి గురైందట. స్టెప్ దిగుతుండగా ఆమె కాలు జారి పడిపోయిందట. దీంతో కాలికి చిన్న దెబ్బ తగిలిందట. అప్పుడు పెద్దగా నొప్పి లేకపోవడంతో పట్టించుకోలేదట. రోజులు గడిచే కొద్దీ నొప్పి ఎక్కువ కావడంతో వైద్యులను సంప్రదించారట. స్కాన్ చేసిన వైద్యులు యాంకిల్ ఫ్రాక్చర్ అయినట్లు తెలిపారు. గాయం మానే వరకు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. బెడ్ రెస్ట్ తీసుకుంటున్న లావణ్య త్రిపాఠి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. జూన్ 12న జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ నుండి పలువురు పాల్గొన్నారు. కాగా లావణ్య వివాహం తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తోంది. ఇటీవల మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. వరుణ్ తేజ్ లావణ్య ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఇరు కుటుంబాల సమక్షంలో ఇటలీలో గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. లావణ్య పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ ను చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ సైతం నిరాశపరిచింది. మంచి హిట్ కొట్టి కంబ్యాక్ కావాలని కోరుకుంటున్నాడు. సోలో హిట్ అందుకొని దాదాపు 4 ఏళ్లవుతుంది. ప్రస్తుతం ఆయన కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.